వాసిష్టం కథల్లో ఈరోజు విష్ణుమూర్తి ప్రహ్లాదుడిని మేలుకొల్పటం, అలాగే ప్రహ్లాదుడిది జీవన్ముక్తిని గురించి తెలుసుకుందాం. మరి వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతున్నాడు ఏమని, ఆ సమాధి స్థితి నుంచి ప్రహ్లాదుడిని లేపటం కోసం విష్ణువు సంకల్పించాడయ్యా. ఎందుకంటే ఆ కాలంలో సృష్టి నాశనం అవ్వకూడదు కాబట్టి, ఇది జగన్నీతి కాబట్టి ముందు ఆయన లేపి రాజ్యాన్ని పరిపాలించుకోమందాం పాతాళాన్ని అని నిశ్చయించి పూనుకున్నాడు అనమాట. అక్కడతోటి సర్వాత్మకుడైన హరి అలా చింతించాడు. క్షీరసాగరం నుండి బయలువెడలాడు. మహాత్మా మేలుకో అంటే ప్రహ్లాదుడు చోటు చేరాడనమాట. ఆయన సమాధిలో ఉన్నాడు కదా, చూశాడు. అందుకని మహాత్మా మేలుకో అన్నాడు. దిక్కులు ప్రతిధ్వనించేలాగా పాంచజన్యాన్ని పూరించాడు. మరి పాంచజన్యం అంటే సామాన్యమైంది కాదు కదా, దిక్కులన్నీ పెక్కటిల్లేటట్టుగా పూరించాడు. ఆయనకు కూడా మెలకు వచ్చింది నెమ్మదిగా ప్రహ్లాదుడికి. ఎలా ఉన్నాడంటే, అప్పుడు సూర్యోదయం తర్వాత ప్రకాశం అంతటా వ్యాపించున్నట్లుగా శీఘ్రంగా ప్రాణశక్తి అతని శరీరం అంతటా వ్యాపించింది. మరి అన్నాళ్ళు ఒకే స్థితిలో కూర్చుంటే మరి ఆ స్థితి నుంచి మళ్ళీ ఇంకో స్థితికి రావాలంటే శరీరంలోనే అన్ని అవయవాలు సహకరించాలి కదా, అంటే ప్రాణశక్తి బాగా పెరగాలి కదా. అందుకనే ప్రాణశక్తి కూడా బాగా శరీరం అంతటా వ్యాపించింది అనమాట ఆయన మెలుకోగానే. అప్పుడు విష్ణు అంటున్నాడు ప్రహ్లాదుడితోటి, ఓ సాధువు అంటే సాధు లక్షణాలు కలవాడు. రాక్షసుడైనా అంతా సాధు లక్షణాలే ఉన్నాయి కదా ప్రహ్లాదుడికి. అందుకని ఓ సాధువు రాక్షస రాజ్యలక్ష్మి నిజస్వరూపాన్ని ఒక్కసారి స్మరించి నీవు ఎందుకు శరీరాన్ని వదలాలనుకున్నావో ఆలోచించు. మనం కూడా ఎవరైనా నిరాశలో ఉండిపోయి ఏ పని చేయకపోతే ఎట్లాగరా నీ జీవితం ఎట్లా గడుస్తుంది, నీ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటావు, ఒక్కసారి ఆలోచించరా. ఇది శాశ్వతం కాదురా, ఈ కష్టాలు ఎప్పుడు ఉంటాయిరా, ఎప్పుడు ఉండవు, తొలిగిపోతాయి. రాత్రి పగలు ఎలాగో అలాగే కష్టాలు కూడా తొలగిపోతాయి. మళ్ళీ నువ్వు సామాన్య స్థితిలోకి రా అని చెప్పి విచారగ్రస్తులైనటువంటి మన ఆత్మీయులను మనం కూడా అలా మేలుకొల్పుతాం. అందుకనే ప్రహ్లాదుడికి గుర్తు చేస్తున్నాడు, నీ రాక్షస రాజ్యం ఎలాంటిది, ఏ రాక్షస రాజ్య లక్ష్మి తక్కువదా, ఎన్నిసార్లు దానం దేవతలను ఓడించి ఎంతో వైభవాన్ని వాళ్ళు పొందారు. కాబట్టి నీ రాక్షస రాజ్య లక్ష్మిని అలాగే నిజస్వరూపాన్ని ఒక్కసారి స్మరించు, నీ రాక్షస రాజ్యం యొక్క స్వరూపాన్ని. మరి అసలు శరీరాన్ని ఎందుకు వదలవాలనుకున్నావు నువ్వు, అది కూడా ఆలోచించయ్యా. నీకిప్పుడు వదల తగింది పోన తగింది అంటలేదు. అంటే కొన్ని వదిలేయాలి కొన్ని పోనాలి అనుకున్న వాడికి ఎవరికి సంకల్పాలు ఉన్నవాడికి ఉంటాయి. ఈయన ఇప్పటికే సమాధి స్థితిలో బ్రహ్మస్థితి పొందినవాడు కాబట్టి ఈయనకి వదిలేది లేదు పూనేది లేదు. అంటే సంకల్పాలని ఏమీ లేవన్నమాట ఈయనకి. నీకు శారీరక సుఖ దుఃఖాల చేత హాని ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ స్థితిలో వెళ్ళిన వాడికి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచయ స్వపాకేశ పండిత సమదర్శన అన్నట్టుగా సములైన వాడు అంటే పండితులకు సమదర్శన. పండితులు ఏం చేస్తారంటే అందరిలోనూ బ్రహ్మాన్నే చూస్తారు కదా, అలాగే ఆ స్థితిలో ఉన్నావు కదా నీవు. కాబట్టి నీకు అసలు శరీర దుఃఖం ఏమీ బాధించదు, సుఖ దుఃఖాలు రెండు నిన్ను ఏమి చెయ్యవు. నీకు ఈ కల్పాంతం వరకు ఈ శరీరంలో ఉండవలసిన నియతి ఉంది అన్నాడు. అంటే నీవు ఈ కల్పాంతం వరకు బ్రతికేటట్లుగా డిజైన్ చేయబడి ఉందయ్యా ముందే సృష్టిలో, కాబట్టి నాయన ఉండాలి. కాబట్టి సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి రాజ్యపాలన చేసుకో, జీవన్ముక్తుడివై ఉద్వేగాలు లేకుండా ఉండు అని. పాపరహితుడా, కల్పాంతంలో ఈ శరీరం భగ్నమైనప్పుడు కొండ పగలగానే అందులోని ఆకాశం మహా ఆకాశంలో లీనమయ్యేటట్లు బ్రహ్మపదంలో లీనమవుతాం. అందుకనే మనం వేదాంత విచారంలో ఘటాకాశం అని చెప్పుకుంటాం కదా, ఘటాకాశం అని. అంటే ఆకాశము ఘటాకాశం. ఘటాకాశం అంటే ఘటంలో ఉన్న ఖాళీ, మొత్తం అంతా ఖాళీనే. ఆ ఖాళీలో ఇల్లు ఉంది, అలాగే మనం నివసిస్తున్నాము, మనము ఉన్నాము. ఖాళీలు అయితే మనం ఎక్కడ ఉండలేం కదా, ఖాళీ ఉంటేనే మనం ఉంటాం. అలాగే కుండలో కూడా ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఏంటి, బయట ఖాళీతో ఉంది. కాకపోతే ఆ ఖాళీని కుండ ఆవరించి ఉంది. కుండ పగిలిపోతే ఏమవుతుంది, ఆ ఆవరించిన కుండ పోవటం వలన మామూలు మహాకాశంలో ఈ ఘటాకాశం, అంతకుముందు ఘటంలో ఉన్న ఆకాశం అని ఏదైతే చెప్పుకున్నామో అది ఈ మహాకాశంలో కలిసిపోతుంది. అలాగే నువ్వు బ్రహ్మపదంలో లీనమైపోతావు
కాబట్టి నీవు వేరుగా ఇంకా నీకు జన్మ అంటూ లేదు. నీవు ఇప్పటికే శుద్ధుడు అయ్యావు, బ్రహ్మపదాన్ని పొందావు, నీకు సుఖదుఖాలేమీ లేవు, అవి నిన్నేమీ బాధించవు. ఓ ప్రహ్లాద, అజ్ఞానంతో వ్యాకులమై అనుదినం దుఃఖ సమూహాలతో చిన్నాభిన్నమవుతున్న మనస్సు కలవానికి శరీర త్యాగం మంచిదే. నువ్వు శరీర త్యాగం చేయాల్సిన అవసరం లేదు. చిన్నాభిన్నం అయ్యేటువంటి సుఖదుఖాలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి, వ్యాకులం పొందుతాడు. అలాంటి వాడికి అరే చస్తే బాగుండు, ఇంకో జన్మలో అన్నా బాగుంటుంది అనుకుంటాడు. వాడికి నీవు అసలు జనన మరణ రూపరహితుడు అయిపోయావు. జనన మరణాల నుంచి అవి లేవు నీకు. ఇంకా ఈ జన్మ తర్వాత నీకు ఉండేది ఏమిటంటే బ్రహ్మపదంలో లీనం. ఘటాకాశం వల్ల నీ ఘటాకాశం మహాకాశంలో లీనమైపోయినట్టుంది, అంతే అంటున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. కాబట్టి ఏదో బాధలు ఉన్నవాడికి, మనసులో చిన్న అనే ఆలోచనలు ఉన్నవాడికి కానీ శరీర త్యాగం నీకు కాదు. కాబట్టి ఆత్మతత్వ విలోకనం నుండి జారని బుద్ధి కల యథార్థ దర్శివి నీవు. అంటే ఇంకా మళ్ళీ ఏమైనా జారిపోతాడేమో, కొంతమంది జారిపోతారు. కాస్త సిద్ధులు లభించిన తర్వాత ఉపాసన మారిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది. ఆ సిద్ధులతో 10 మందిని ఆకర్షిస్తాడు, నా అంతటి వాడు లేడు అనుకుంటాడు, అహంకారానికి లోనవుతాడు, అక్కడి నుంచి పైకి వెళ్ళడు, అంటే బ్రహ్మపదమని పొందలేడు. ఇవన్నీ కూడా, ఈ సిద్ధులన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మనను మాయలో పుట్టలో పడేసేవన్నమాట. కాబట్టి నీకు అలాంటిదేమీ లేదు. నీకు విలోకనం, ఈ లోకం నుంచి విడిగా ఉన్నావు. ఇప్పుడు ఇంకా జారే బుద్ధి ఏమి లేదు నీకు. కాబట్టి నీ జీవితం శోభిల్లుతుందయ్యా. అహంభావ రహితుడివి నీవు, నిర్లిప్తుడివి, అంటే ఏ ఆలోచన లేని సమదృష్టి కలవాడివి. కాబట్టి నీ జీవితం శోభిల్లుతుంది. చల్లనిది, రాగద్వేషాది రహితమైంది అయిన బుద్ధితో జగత్తును సాక్షిగా చూచేవాని జీవితం ఎప్పుడు కూడా శోభిల్లుతుంది. పరమాత్మని సాక్షి, అందుకని ఆత్మ అన్నారు. నేను చెప్పుకున్నాం కదా, ఆత్మ అని ఎందుకు వచ్చింది, బ్రహ్మం అని ఎందుకు వచ్చిందని. ఆత్మ అంటే నేను సాక్షిభూతుడుగా ఉందని, విశాలత్వం అన్నాడు, బ్రహ్మ అని పేరు వచ్చింది, బ్రహ్మత్వం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి సాక్షిభూతుడు అయినటువంటి పరమాత్మ ఎంతో, నీవు అంతే. కాబట్టి ఇప్పుడు దేహం ఉంది, అంతవరకే నీకు. సాక్షిగా చూస్తూ ఉంటావు నువ్వు. కాబట్టి నీ జీవితం మొత్తం ఇక ఈ కల్పాంతం వరకు ఉండాలి. అప్పటి వరకు నీ జీవితం శోభిల్లుతూనే ఉంటుంది. ఓ హరిశోధన, నీవు జీవించ తగిన వాడవు, అంటే శత్రువులు లేనటువంటి వాడవు. మనకు హరిషట్ వర్గాలు ఉన్నాయి కదా, 6 శత్రువులు ఉన్నాయి కదా మనలో, మన అంతరంగంలో. ఈ 6 శత్రువులు లేవనమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఏమీ లేవు ఆయనకి. అందుకనే హరిశోధన అన్నాడు. అంటే వాటన్నిటినీ జయించినవాడు. నీవు హరిశోధనుడని మనం విష్ణుమూర్తిని కూడా అంటాం. ఈయన కూడా అలా, అంటే ఆయన సాక్షాత్తు పరబ్రహ్మమే అయ్యాడు కాబట్టి ప్రహ్లాదుడు. నీవు జీవించతగిన వాడు, మరణించకూడదు, అంటే ఈ దేహం, ప్రస్తుతం ఉన్న దేహం పోకూడదు నీది. నేను చెప్పిన మాట ఏంటంటే లౌకిక అర్థంలోనే సుమా. జీవించడం మరణించడం అనేది లోకానికి సంబంధించిందే కానీ వాస్తవంగా ఆత్మకి లేదు కదా. అందుకని ఇది లోకార్థంలోనే చెప్పాను అంటున్నాడు. సర్వజ్ఞుడమైన నీకు జీవితమూ లేదు, మరణమూ లేదు. ఆత్మను చూస్తున్న బుద్ధితో సగం నిద్రించిన వాని వలె ఈ జగస్థితిని అవలోకించు. కాబట్టి యోగ నిద్రలో నేను ఎలా ఉన్నానో, ఈ అంతటిని పరిశీలిస్తున్నానో, నీవు కూడా అలాగే సగం నిద్రించిన వాళ్ళంటే యోగ స్థితిలో ఉండి జగస్థితిని అవలోకిస్తూ ఉండు. కాబట్టి ఆ రకంగా నీవు ఉండబోయనంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, దేవా, చాలా కాలం నిర్మల బుద్ధితో నిన్ను అంతర్దృష్టితో దర్శించాను. అంటే మనసులో ఆయన రూపాన్ని సాక్షాత్కారం చేసుకున్నాడు. ఇప్పుడు సౌభాగ్యవశం చేత బాహ్య దృష్టికి కూడా గోచరమవుతున్నాడు. బాహ్య దృష్టి గోచరం అవుతుంటే అది సామాన్యమైన విషయం కాదు. మన ఎదురుగా ప్రత్యక్షంగా ఒక భౌతిక రూపం ధరించి పరమాత్మ రావటం అంటే మనం ఎంతో పరిశుద్ధమై ఉండాల్సిందే కదా. అలాంటి స్థితి కదా అయింది ప్రహ్లాదుడిది. అందుకని నాయన, ఓ దేవా, నేను ఇదివరకు నిన్ను అంతరంగంలో చూశాను, కానీ ఇప్పుడు బాహ్యంగా కూడా నిన్ను భౌతికంగా చూస్తున్నాను. నేను రాజ్యకార్య భారం వల్ల డస్సి 1 నిమిషం విశ్రాంతి పొందాను. ఈయన 1000 సంవత్సరాలు అలా ఉంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు, 1 నిమిషం డస్సాను అంతే అంటున్నాడు. ఓ భగవంతుడా, నీ దయ వల్ల స్వరూప స్థితిని పొందాను, అంటే స్వస్వరూప జ్ఞానాన్ని పొందాను అని.
ఇప్పుడు సమాధి అసమాధి స్థితిలో సమదృష్టిని పొందాను. ఇంకా సమాధి ఎక్కడ, అసమాధి ఎక్కడ, ఈ రెండూ లేవు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు, ఇక ఏదీ ఉండవు. ఒకటి ఆత్మస్థితిలో లేనివాడికి ఉండవి. నేను శోకమోహాల వల్ల కానీ, వైరాగ్య చింతల వల్ల కానీ, సంసార భయం వల్ల కానీ, శరీరాన్ని వదలాలని కానీ సమాధిని పొందలేదు. ఈ ఆలోచన, ఏ ఆలోచన వల్ల, వైరాగ్యం వలన, సంసారం మీద విరక్తి పొంది నేనేమీ సమాధికి వెళ్ళలేదు. నేను స్వభావంగానే ఆత్మవిచారం వల్ల క్షణకాలం విశ్రమించాను అంటున్నాడు. వాళ్ళకేం 1000 సంవత్సరాలులాగా ఉంది, ఇంకో క్షణకాలం. మనం కూడా కళలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఒక 2-3 జనాలు కూడా ఒకేసారి ఆ క్షణకాలంలో జరిగే కళలు అన్నీ అనుభవించేస్తాం కదా. అందుకని ఈయనకి అది కూడా అట్లా క్షణకాలంగా అనిపించింది. ఓ మహాదేవా, నేను ఇప్పుడు చిత్తస్వరూపాన్ని పొందాను, మీ ఆజ్ఞ నాకు కర్తవ్యమే. నేను చిత్స్థితిలోనే ఉన్నాను, అయినా మీరు ఆజ్ఞాపిస్తే దాన్ని నేను పాలించాల్సిందే, నాకు అది కర్తవ్యము అన్నమాటని ప్రహ్లాదుడు విన్నవించుకున్నాడు విష్ణుమూర్తికి. ఇలా రాముల వారికి ఈ విషయం అంతా వశిష్ఠుడు చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే, వశిష్ఠుల వారు రాముల వారితో, దానవపతి ఈ విధంగా చెప్పి విష్ణుమూర్తితోటి అనేక పూజా సంభారాలతో భగవంతుడిని, ఆయన పరివారాన్ని కూడా పూజించి కూర్చున్నాడు. అయ్యా రామ, ప్రహ్లాదుడు అలా కూర్చున్నాడు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడు, ఏమన్నాడంటే, ఓ దానవాధీశ, లే, సింహాసనాన్ని అధిష్ఠించు, నేను నీకు స్వయంగా అభిషేకం చేస్తాను. ఎంత అదృష్టం! సాక్షాత్తు భగవానుడే రూపం దాల్చి ఇక్కడికి వచ్చి ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేస్తాను అంటే, అభిషేకం చేస్తానంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? పాంచజన్య నాదాన్ని విని అరుదించిన ఈ సిద్ధ సుర సంఘం నీకు మంగళం పలుకుగాక. దేవతలందరూ జయ జయధ్వానాలు పలుకుతారు నీకు, నేను అభిషేకం చేస్తాను అన్నాడు. కాబట్టి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించు ప్రహ్లాద అన్నాడు. దానవాధీశుడా అన్నాడు. వశిష్ఠుడు ఈ విధంగా రాముల వారితో చెప్పి ఎలా అన్నాడయ్యా విష్ణుమూర్తి అని చెప్పి, విష్ణు భగవానుడు ప్రహ్లాదునికి సింహాసనపై అభిషేకం చేసేసాడు అని కూడా చెప్తున్నాడు రాముల వారికి వశిష్ఠుల వారు. జనులందరిచే పొగడ తగిన గుణాలు కలవాడవై కల్పాంతం వరకు రాజ్యాన్ని ఫలించు. ఏదో కొంతమంది జనుల చేత పొగడబట్టం కాదు, వర్గాల చేత. ఒక వర్గం పొగిడితే ఇంకొక వర్గం తెగుడుతుంది కదా, అలా కాకుండా ఇక్కడ జనులందరి చేత పొగడ తగిన గుణాలు కలవాడయ్యాడు. ఈయన కల్పాంతం వరకు రాజ్యాన్ని పాలించు అని ఆశీర్వదిస్తూ పుండరీకాక్షుడు అయ్యా విష్ణువు సుర కిన్నెర సిద్ధ పరివారాలతో సహా అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత, రామా, నిఖిల కల్మషాలని హరించేది, అమృతం వలె చలనైనది అయిన ఈ ప్రహ్లాద జ్ఞాన ప్రాప్తిని నీకు చెప్పాను రమా. జగత్తులో అత్యంత పాపులైనా సరే ఈ ప్రహ్లాద సాధన సిద్ధి వృత్తాంతాన్ని సద్బుద్ధితో విచారిస్తే అచిరకాలంలోనే ముక్తిని పొందుతారు. ప్రహ్లాదుని తత్వజ్ఞాన సిద్ధిని విచారించే వారి 7 జన్మల పాపాలు నిక్కంగా తొలగిపోతాయి అని ఎంత చక్కగా రాముల వారికి ప్రహ్లాదుని చరిత్ర గురించి, ప్రహ్లాదుడికి విష్ణుమూర్తికి జరిగిన సంభాషణ గురించి, విష్ణుమూర్తి ప్రహ్లాదుని లేపవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ఇవన్నీ చెప్పారన్నమాట. స్వస్తి.